అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనేక సందర్భాల్లో కేవలం రైతుల్ని ఒక ఓటు బ్యాంక్గా వాడుకోవడం, రైతుకి ఎప్పుడు మనం సహాయంగా నిలబడ్డాలో ఆ టైంకి చేతులు దులిపేసుకోవడం, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అన్యాయంగా రైతు పైన వ్యవహరించిందో మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా పౌర సరఫరాల శాఖగా నేను ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నానో మంత్రిగా, ఆ రోజు నుంచి కూడా గతంలో రైతులకి బకాయిలు వదిలిన నిధులు 1674 కోట్ల రూపాయలు, 1674 కోట్ల రూపాయలు బకాయిలు మేము నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం వచ్చి నాకు మేము చెల్లించాం. ఇది ఊహించని పరిణామం. అటువంటి కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకుంటూ కొత్తగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ర్యాండమైజేషన్ అనే ఒక పద్ధతి పెట్టి మిల్లులకి వాళ్ళు తరలించేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన మిల్లులకి. అది ఎత్తేసి మొట్టమొదటిసారి రైతే రాజని నినాదంతో మీరు ఎక్కడ ఏ మిల్లుకి అమ్ముకోవాలనుకున్నా కూడా మీకు వెసులుబాటు కల్పించే విధంగా చక్కటి కార్యక్రమం చేశాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే కోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, తేమ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించారో ఆ రోజు నుంచి కూడా వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ కలిసికట్టుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగడం, ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే మీకు లెక్కలు చెప్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. అంటే ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీకు అర్థం అవ్వాలి. ఇదే రోజున గత సంవత్సరంలో వాళ్ళు కొనుగోలు చేసింది 9,164 మెట్రిక్ టన్నులు. అదే మన కూటమి ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా రైతుకు అండగా నిలబడాలని మేము కొనుగోలు చేసింది 37,390 మెట్రిక్ టన్నులు. అంటే 300% ఎక్కువ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మేము కొనుగోలు చేసాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము రైతులకి నిలబడతాం అండగా. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా అదే చెప్పాను, భరోసా ఇవ్వండి మీరు రైతులకి. ప్రతి గింజ కొంటాం, ప్రతి బస్తా. దయచేసి మీరు దళాలకు అమ్మబాకండి. ఇప్పుడే సోదరులు చెప్తా ఉన్నారు నాకు ఏ విధంగా గతంలో వాతావరణంలో మార్పు వచ్చిందని కొంచెం ఆందోళనతో 2,300కి అమ్మాల్సింది 1,800కో 1,900కో అమ్మేశారని. అటువంటి పరిస్థితి తెచ్చుకోబాకండి. మేము కొత్తగా వచ్చే టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం. రాబోయే రోజుల్లో మీకు చక్కటి గిడ్డంగులు, అదేవిధంగా మీకు ఇక్కడ సైలోస్ అని ఉంటాయి. అంటే తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా మనం ధాన్యాన్ని అక్కడ సేకరించుకుని ఒక చోట జమ చేసుకుంటే ఆ మోతాదు తగ్గే విధంగా మేము ఏర్పాటు చేసే విధంగా డ్రైయర్స్ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా ప్రభుత్వానికి మేము ముందుకు వస్తాం. పౌర సరఫరాల శాఖ రైతుకి అండగా నిలబడుతుంది. మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతిరోజు మేము సమీక్షించుకుని ఊహించని విధంగా దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజుకి ఆల్రెడీ కొనుగోలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో 24 గంటల లోపే జమ చేశాం. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ప్రక్రియ. సో దయచేసి మీ అందరూ కూడా ఆ భరోసా రైతులకు ఇచ్చేటట్టు క్షేత్రస్థాయిలో మేము అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే తరుణంలో ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.